ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం ప్రజలు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికే మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉందని కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం జీవీఎంసీ 66వ వార్డు పరిధి కనితి రోడ్లో ఉన్న నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అక్కడి నుంచి ఇందిరా కాలనీ, సీతారాం నగర్, బీసీ రోడ్డు కూడలి వరకు ప్రచార పాదయాత్రలో నిర్వహించారు. ఈ పాదయాత్రలో ఎక్కడికి వచ్చిన మహిళలు మంగళహారతులు పడుతూ పల్లాకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా శ్రీ భరత్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని స్థానిక ప్రజలను అభ్యర్థించారు. దిబ్బపాలెం, పొంగపాలెం, వెంకన్నపాలెం, అలాగే ఉపర్ కాలనీ కంప్లీట్ చేసుకున్నామండి. గొడ్డువన్పాలెం అవి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈరోజు ఇందిరా కాలనీలో తిరుగుతున్నామండి. ఇక్కడ కూడా మీరు చూడండి, జనం స్వచ్ఛందంగా వస్తున్నారు, మార్పు కోసం చూస్తున్నారు. 5 సంవత్సరాలు ఒక నియంత పాలన ఉన్నాం అన్న ఒక ఆలోచన. అదే కాకుండా అన్ని ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వ తీరు వల్ల, ఈ ప్రభుత్వ నాయకుల యొక్క తీరు వల్ల ఇబ్బందులు పడినటువంటి వాళ్ళే కనిపిస్తుందండి ఎక్కువ మంది. అంటే అసలు ఎక్కడ కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టు కనిపించట్లే. అలాగే ఆర్థికంగా, మానసికంగా అన్ని విధాలా ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వాన్ని గత 5 సంవత్సరాలుగా ప్రజలు చూశారు. ఇప్పుడు మార్పు కోసం చూస్తున్నారు. చాలా ఖచ్చితమైన మార్పు, మామూలు అందుకే మేము మొదట్లో చెప్పాం, ఇది ఎలక్షన్ కాదు, ఇది రెవల్యూషన్. ఈరోజు తిరుగుబాటే జరుగుతుంది ప్రభుత్వంగా. అది ఓట్ల ద్వారా రేపు చూపించబోతున్నారు. ఉమ్మడి కూటమి అధికారం రాబోతుందని చెప్పి ప్రజలకు ఏ విధంగా మేము ప్రజలకి ఒకటే తెలియజేస్తున్నాం, రేపు మేము అధికారంకి వస్తే ప్రజారంజకమైన పాలన, ప్రజాస్వామ్య విలువలతో కూడినటువంటి పాలన మేము అందిస్తాం. ప్రజలకి స్వేచ్ఛ, అలాగే వ్యవస్థలన్నీ కూడా మేము వ్యవస్థలను పూర్తి స్థాయిలో నడిపించగలగాలి. ఒక రాజకీయ వ్యవస్థ నడవడం కరెక్ట్. ఇక నాది రాజకీయ వ్యవస్థగానే పెరుగుతూ మిగతా వ్యవస్థలన్నీ కానీ నిర్వీర్యం చేస్తే అది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వెళ్తుంది. అది నియంత్ర పాలన కదా. ఈరోజు అదే జరుగుతుంది. మీరు చూడండి, ఒక సీఎం ఆఫీసే పనిచేస్తుంది, ఆయన కింద ఒక 5 పెట్టుకుని సామంతుల్లాగా ఆయన చేస్తున్నాడు తప్ప ఎక్కడ కూడా వ్యవస్థ, పోలీస్ వ్యవస్థని కూడా నిర్వీర్యం చేశారు. మాకేం లేదు, మా చేతులు కట్టేసాం అంటున్నారు. ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి, మా చేతులు, ఆయన ఫోన్ చేస్తే అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసి పడిపోయి. అందుకే ఇది మంచిది కాదు. అందుకే ప్రజలందరూ కూడా విఘ్నులై ఓట్లు వేయాలి. ఓట్లు వేసేటప్పుడు ఆలోచించి వేయాలి, ఇది మన భవిష్యత్తు అని. కనుక ఈరోజు ఖచ్చితంగా ప్రజలకి మేము తెలియజేసి, రేపు అధికారంకి వస్తే ప్రజారాంజికమైన పాలన, విలువలతో కూడినటువంటి పాలన, సంక్షేమం, అభివృద్ధి సమపాలలో తీసుకెళ్తూ అవినీతి నిర్మూలన, దుర్మార్గం నిర్మూలన చేస్తే వాలంటీర్లీ రాజీనామా చేయమన్నా కూడా ఎవరు రాజీనామా చేయలేదు. వాళ్ళకి ఏ విధంగా మేము చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, వాళ్ళకి 10,000 చేస్తాం. అలాగే వారికి ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. అందుకే యువతకి 20 లక్షలు ఉద్యోగ అవకాశం కల్పించడానికి 3,000 జీవన ప్రతి, మీరేం పంచాయతీలో 3,000 నాకు ఇంట్లో ఉండొచ్చు ఉద్యోగం లేకపోతే. ఇంకా అందుకే వాలంటీర్లు ఎవరు భయపడక్కర్లేదు. మీరు ఒకసారి ఎవరైనా సరే ప్రభుత్వం డబ్బుతో మీరు తీసుకుంటున్నారంటే ప్రభుత్వానికే పనిచేయాలి, రాజకీయ పార్టీ కాదు. కనుక వాళ్ళకి మేము భరోసా కల్పిస్తాం. ఇటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. మీకు రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే సముచిత స్థానం కల్పిస్తాం, వాళ్ళకి ఆ భరోసా ఇస్తాం.